హలో అండి. ఇంట్లో దోసకాయ, ములక్కాయ, ఎండు రొయ్యలు, టమోటా కర్రీ అయితే చేశానండి. టేస్ట్ చాలా బాగుంది. వేడి నీళ్ళలో ఎండు రొయ్యలు వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద దోసకాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ములక్కాయ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఎండు రొయ్యలు వేసుకుని వేయించుకొని అందులో పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ములక్కాయ, దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి మూత పెట్టి. ఎండు రొయ్యలు స్మెల్ వస్తుందని ఎక్కువగా తినరు కదండి. వేడి నీళ్ళలో వేస్తే చాలా వరకు రాదండి స్మెల్ అయితే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఒకసారి తింటే వదిలిపెట్ట బాగుంటది టేస్ట్ అయితే. బీరకాయ ఎండు రొయ్యలు, వంకాయ ఎండు రొయ్యలు, దోసకాయ ఎండు రొయ్యలు అలా వండుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా కలిపి వండుకుంటే స్మెల్ కూడా తెలియదండి. దోసకాయ మగ్గాక మీడియం సైజ్ టమాటాలు 2 కట్ చేసి వేసుకుని మగ్గబెట్టుకోవాలి. సరిపడినంత కారం వేసుకొని 1 నిమిషం మగ్గబెట్టుకోవాలి. అంతా మగ్గిపోయాక ఇప్పుడు వీటిలో పావు గ్లాస్ వాటర్ పోసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు దగ్గర పడే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బై బై.